నమస్తే. ప్రజారాజధాని అమరావతి ఉద్యమంలో అమరావతి బహుజన జేఏసీ బాలకోటయ్యగా నేను అభిమానించే, ఆరాధించే, ఒక విధంగా చెప్పాలంటే పూజించే అత్యంత ఇష్టమైన మహనీయులలో, మహావ్యక్తుల్లో యలమంచి ప్రసాద్ గారు ఒకళ్ళు. రాష్ట్రంలో అమరావతి ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్క జేఏసీ నాయకుడికి, ఆ ఉద్యమంలో చురుకైన పాత్ర నిర్వహించిన వాళ్ళందరూ కూడా యలమంచి ప్రసాద్ గారు సుపరిచితం. ఎందుకంటే ఆ రోజున 3 రాజధానుల యొక్క ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతున్న తరుణంలో అమెరికాలో చికాగోలో ఉంటారు. 84 ఏళ్ల వయసు. స్వయంగా అమెరికా నుంచి అమరావతి వచ్చి పెద్ద ఎత్తున అమరావతి రక్షణ పేరు మీద స్వామీజీలను పిలిచి శివస్వామి గారి ఆధ్వర్యంలో ఒక యజ్ఞం చేశారు. ఆ యజ్ఞానికి దాదాపుగా 8,000 దగ్గర నుంచి 10,000 వరకు రైతులు తండోపతండాలుగా వచ్చారు. ఎందుకంటే అమరావతి ఆ ప్రాంత నేలసీమలో భగవత్ సంకల్పం కూడా ఉండాలి, భగవంతుని ఆశీస్సులు ఉండాలి, రైతుకు అండగా ఉండాలని ప్రసాద్ గారు చేసిన ఒక పవిత్రమైన కార్యక్రమం. రెండోది ఏంటంటే అమరావతి బహుజన ఐక్య శాఖ నేను నడిపించిన ఉద్యమానికి ప్రతిరోజు కూడా మేము ఏదైనా అలసట వచ్చినా, అలసిపోయినా, కొంత భయపడ్డా, ఆవేదన చెందిన వెనుకుండి ధైర్యం చెప్పేవాళ్ళు. చరిత్రలో మార్టిన్ లూథర్ లాంటి వాళ్ళు అమెరికాలో కూడా చేసిన పోరాటాలు, లేదా మహాత్మా గాంధీ గారు ఆ రోజున స్వాతంత్రోద్యమంలో పడ్డ కష్టాలు, ఇలాంటి ప్రేరణగా చెప్పి మమ్మల్ని కాస్త కార్యోన్ముఖులను చేసేవారు. ముఖ్యంగా నన్ను చేసేవాళ్ళు. చాలా జూమ్ మీటింగ్లు పెట్టారు. ఆయా దేశాలకు సంబంధించి జర్మనీ, కువైటు, అమెరికా, లండన్ వీళ్ళందరూ కూడా గ్యాదరింగ్ చేసి రాజధాని అమరావతికి ఎలా రక్షణగా ఎన్ఆర్ఐలు ఉండాలో అన్న ఒక కార్యక్రమాన్ని కూడా ప్రసాద్ గారు నిర్వహించారు. నేను ఈ మధ్య నేను నా అమరావతి రణం రక్తం రాజసం అని నేను రాసిన ఈ పుస్తకంలో కూడా ఈ 1631 రోజుల ఉద్యమ ప్రస్థానంలో ఆ పుస్తకాన్ని ప్రేమతో, అభిమానంతో యలమంచి ప్రసాద్ గారికి అంకితం ఇచ్చాను. రేపో ఎల్లుండో చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా, పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా పుస్తకం లాంచింగ్ జరుగుతుంది. ఒక 2 రోజుల క్రితమే అమెరికా నుంచి సార్ విజయవాడ వచ్చారు. ఆ సందర్భంగా సార్ని అమరావతి ఉద్యమకారులకి, రాష్ట్ర ప్రజలకు కూడా పరిచయం చేసే ఉద్దేశంతో ఈ 4 మాటలు చెప్తున్నా. ప్రజా రాజధాని అమరావతి నాటి పరిస్థితుల గురించి, నేటి సంకల్పం గురించి కూడా ఇప్పుడు ప్రసాద్ గారి మాటల్లోనే కాస్త విందాం. నా పేరు ప్రసాద్ యలమంచి. నేను చికాగోలో ఉంటున్నాను గత 1961 నుంచి. I'm activist. They persecuted Bangladesh Hindus. We fought many years. We did protests. తర్వాత we did protest Rajshekhar Reddy. ఆయన చికాగో వచ్చినప్పుడు హిందూ దేవాలయాల రిపీల్ హిందూ ఎండోమెంట్ యాక్ట్. వీ హ్యావ్ బీన్ ఫైటింగ్ సిన్స్ 15-20 years. గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ వీ హ్యావ్. అండ్ దానిలో ఎన్టీ రామారావు గారు అప్పుడు దేవాలయాల్ని బాగా అప్పట్లో మేనేజ్మెంట్ బాగా నడపట్లేదని వాటిని నేషనలైజ్ చేసేసి 1986 Hindu Endowment Act they passed. 1987 Hindu Endowment Act. So we have been fighting to repeal Hindu Endowment Act, give temples get back to people. So అదే విధంగా అనేక రకాల ప్రొటెస్టులు చేసాము. I appealed also Thanani. I asked them to have a debate. Whoever is going to support అమరావతి రైతులను సపోర్ట్ చేసే వాళ్ళకి వాళ్ళు అలాంటి వాళ్ళకి మేము ఓటు వేస్తాము. I demanded a debate
presidential candidates. But they somehow backed out. One was ready and the other one was not ready. So it didn't happen. Our goal was to suppose, they thought it is political. It's not political, Amaravati. As a human rights issue. It touched me, Amaravati Raitulu, they sacrificed their ancestral land, not they didn't earn. Their ancestors' land. That is very noble cause. The land అనేది రైతుకి నీ బిడ్డల కంటే ఎక్కువ. నేను రైతు బిడ్డని నాకు తెలుసును. అలా రైతులు అలా ల్యాండ్ ఇచ్చేసి తర్వాత రైతుల్ని ఆ విధంగా గవర్నమెంట్ ఇచ్చేస్తా అంటే ఇట్ టచ్ మీ, ఇట్ బ్రోక్ మై హార్ట్, ఇట్ ఇన్స్పైర్డ్ మీ, ఇట్ మేడ్ మీ మ్యాడ్ అండ్ ఇట్ మేడ్ మీ వాట్ ఆమ్ ఐ డూయింగ్. వాళ్ళంతా అక్కడ అంత కష్టపడి ముఖ్యంగా protest march, women led the march, and I thought it's a very, very noble cause. For example, చెప్తానండి ఎందుకని noble cause అనేది. Recently, last 5-10 years లో there was war in Syria, civil war. They killed each other, thousands of people died. Then there is war, Gaza and Israel. They killed each other, mad people. Then there is war in Ukraine and Russia. How many thousands? And even people have nothing to do, like in the USA. They appealed to USA, US president gave billions of dollars. And what it happened, it caused inflation in USA. People have nothing to do, they have to suffer. So they foolish decisions, absolutely foolish decisions. There should not be war, Ukraine and Russia at all. Yet there is war, and billions of dollars wasted, thousands and thousands of lives lost, and there is the threat of nuclear war. Compare that to Amaravati Raitulu, noble men, noble woman mostly. It was led by woman. ఆ సమయంలో మేము ఎన్ఆర్ఐలో మీరు అన్నట్టుగా సో వీ హ్యాడ్ we couldn't do much from there, really inspired to go, you know. Just like I had to enroll when I became a US resident, I had to enroll Vietnam War. So I listed myself Vietnam War. If they ఆ టైంలో నేను ఆల్రెడీ మ్యారీడ్ అండ్ ఓల్డర్, దట్స్ వై దే డిడ్ంట్ రిక్రూట్ మీ, అదర్వైజ్ ఐ వుడ్ హ్యావ్ టు గో ఫైట్ ఇన్ వియత్నాం వార్. సో అలాంటి పరిస్థితిలో ఇక్కడ అమరావతిలో they gave their ancestral land and they're thrown out, and besides they're being jailed. When they protested, they were hit. The woman came and showed me మా చేతులు మోకాళ్ళు అన్నీ దెబ్బలు. ముఖ్యంగా టీవీలో చూసాము, లేడీ అప్పుడే డెలివరీ చేసిన బేబీని డెలివరీ చేసి వచ్చి ప్రొటెస్ట్ చేస్తా అంటే పోలీస్ ఆఫీసర్ వెళ్ళి ఈ kicked her in the stomach. It really touched me, hurt me very bad. ఇది మన Indians, Hindus are not that kind of people to touch to hurt just delivered delivered woman, kick her in the stomach. So all these things touched me very bad, and so we organized Zoom calls all over the world, and Europe and Australia. Of course, a lot of them came from United States, and they also joined from India too. Calls. So we constantly had temperature going high, you know, to this movement to help them. నా అయిపోయాక కూడా తర్వాత కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చినప్పుడు ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే లాట్ ఆఫ్ ఎన్ఆర్ఐ డాక్టర్స్ వాళ్ళు డే అంతా పనిచేసి 10-12 hours చేసి మళ్ళీ రాత్రిళ్ళంతా దేవర్ అప్ అండ్ అడ్వైజింగ్ హియర్. ఇక్కడ గుంటూరులోను ఇక్కడ ఈ విజయవాడ ఏరియాలో హాస్పిటల్ బెడ్స్ very short, you know, there are shortage of hospital beds. We call them some hospitals, NRI hospital, తర్వాత విజయవాడలో కొన్ని, తర్వాత ఏలూరులోను ఇక్కడ
వాళ్ళు they reserved for this COVID treatment కోసమే. So people, when there is a noble cause, they come forward, volunteers వచ్చి పనిచేయటం. సో చేశారు. Then afterwards, then we heard Sivaswamy and various local JAC leaders అందరూ joined the hands, and they wanted to do this Mahakala Bhairavi Yajna. They did Mahakala Bhairavi Yajna. So I honored to also had an opportunity to join this, and so ఇక్కడికి వచ్చాము. మహాకాల భైరవి యజ్ఞ కొందరు డొనేషన్స్ ఇచ్చారు అమెరికా నుంచి కూడాను. So we participated. Then when we came, I think eventually that 8,000 people came to the meeting and participated in the యజ్ఞంలోను. అప్పుడే ఉమెన్ వచ్చి అప్పుడు ప్రొటెస్ట్ మార్చ్లో వాళ్ళని తనటం అందరూ వచ్చి వాళ్ళు దెబ్బలు అన్నీ చూపించారు. సో ఇట్ వాజ్ ఆనర్. నాకు చాలా గర్వంగా ఉంది ఆ ఫైట్లో పార్టిసిపేట్ చేసింది. కంపేర్, సో ఐ వాంట్ టు, దట్స్ వై పీపుల్ టు నో how other countries dealt with this thing, and how I'm so proud. మా తెలుగు బిడ్డను అయ్యుండి తెలుగు వాళ్ళు ఎలా మనం డీల్ చేసామనేది. It could have been happened same thing as if we did like Western countries or Middle East. We would be killing each other, accomplish nothing, But peaceful protest march though, so noble, అలాంటి వాళ్ళకి మనం మళ్ళీ ఒక మన I'm not supposed to say this line, నా అమరావతి బాలకోటయ్య గారు రాశారు. So I believe he's invited Chandrababu Naidu and Pawan Kalyan, and you will see coming. I should not say these things, but I'm saying anyway. I'm excited. But I'm excited because తర్వాత monument or this park, Amaravati Amaravirula Park. Yes. That's what we want. Amaravati Amaravirula Park. They deserve statue. Statue and park. So visitors కనుక వస్తే ఇతర దేశాల నుంచి in the future day, someday when Amaravati becomes a great city, world class city, people come visit Amaravati. అప్పట్లో వాళ్ళు అమరావతి పార్క్, అమరవీరుల పార్క్ అంటే మనందరికీ గర్వకారణం. వాళ్ళందరూ వచ్చి చూసి ఫోటోలు తీసుకుని హిస్టరీ దానిలో చేసి, సేమ్ వే యాజ్ వియత్నాం వెటరన్స్ పార్క్ ఇన్ వాషింగ్టన్ DC. దిస్ ఈజ్ సేమ్ ఫైట్. అప్పుడేమో వాళ్ళు ప్లేన్స్తోనూ వెపన్స్తోనూ రాకెట్స్తోనూ దే కిల్డ్ ఈచ్ అదర్. హియర్ వి డిడ్ పీస్ఫుల్ మార్చ్. ఇట్స్ ఎ రోల్ మోడల్ ఫర్ ద వరల్డ్. Just like Mahatma Gandhi Salt March he did. Salt March. So many farmers are martyrs. Yeah, martyrs. So many farmers are martyrs. And so being a part of it, నాకు చాలా గర్వకారణం అది. It's a noble cause to fight for. So అందుకని I'm joining what బాలకోటయ్య గారు doing this పోరాటం, ఈ fight. I want to be part of it, and I want to see this Amaravati Park. A statue is built with, memorial is built for Amaravati Virula Memorial. That's what I'm honored to join it. I want all the thousands of Andhra people join this one to build this Amaravati Amaravirula Park. Adina. Amaravati is going to be definitely world-class city compared to na dream. I gave in my speeches, I thought Amaravati is going to be San Francisco of the East, because this is the city where innovation becomes just like San Francisco. New companies produce billions and billions of dollars of wealth. San Francisco. I believe that kind of thing will happen in the East. That's Amaravati. Beats Singapore easily. I remember this other government was in power.
So I said, it really put me to shame. They say, Amaravati got thought, Amaravati. And so, if a child comes and dreams some big idea, we are proud and happy and we encourage them. So there is a government, there's the leader dreaming that we are going to make it like Singapore, maybe better than Singapore. We should be, because we have better resources. We have tremendous resources compared to Singapore. And now it's 40, 50 years after Singapore was built. And now time has come so much forward. Technology, knowledge, a level of education in Andhra is far superior where Singapore was at that time. So we should be beating Singapore hands down. That's why they are trying to come here. They use their capital, here to produce, multiply much faster. So the ignorance, total ignorance. Whoever is saying total ignorant people. There is great potential, and definitely compete with. Someday we'll compete with San Francisco. That's my dream. అంటే ప్రభుత్వాల నుంచి అమరావతికి మళ్ళీ ఇబ్బంది రాకుండా ఎలాంటి రక్షణ తీసుకోవాలి అనేది సురేంద్ర గారి క్వశ్చన్. I think that thing can be done only by people. So people should vote. If they did not learn, previously ఏం జరిగిందో నేర్చుకోకపోతే, no, God only help. Nobody can help. People ఓటేయాలి కానీ రైట్ గాను అంత ఘోరమైన పనులు జరిగా కూడా అంత ఘోరంగా సర్వనాశనం చేశాక డెవలప్మెంట్ అంతటి నేను మళ్ళీ వెళ్ళి అదే గవర్నమెంట్కి వేస్తే అది nobody can help. So people must realize, don't vote for peanuts. They give some bribe to you. That's a bribe. Literally bribe. Vote అనేది sacred. Remember, ప్రజలకి చెప్తున్నాను, vote is sacred. That is the only tool you have to bring good governance. If you don't vote, nobody can help you. Nobody can help you in the world. Remember, nobody can help you. Vote based on merit only. Vote based on merit only. Who can do well? So you are creating your own destruction. Vote for the government that will bring you education, bring you jobs, bring you rule of law. Make sure rule of law. And so ఇవాళ 10 రూపాయలు ఇచ్చాడు, 100 రూపాయలు ఇచ్చాడు, 1000 రూపాయలు ఇచ్చాడు అని ఓటేస్తే రేపు వాడు వచ్చి మీరు చూశారు కదా, రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. Infrastructure, public infrastructure, people cannot do themselves. Only government can do those. So you have to bring government that can do those things. So అలాంటి పొరపాటు చేయకండి. మళ్ళీ లేకపోతే you want to see power cut again, రోడ్లు గుంటలు పడి బాగు చేయకుండా, all potholes everywhere. Vote right. Vote for the qualified candidate. That's it. That's the only way. If you don't vote, you are creating your own destruction. Look at around, worldwide, all the countries in the world, So vote who can do good for the society. That's the thing. Thank you, sir. మీ విలువైన సమయాన్ని ఐకాన్ పాలిటిక్స్కి కేటాయించినందుకు ధన్యవాదాలు. Yeah, it's an honor. Thank you.